సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. ఉత్తర కొరియా, రష్యా, చైనా నిశ్శబ్దం, భారత్కు వచ్చిన బెదిరింపులు, గ్రీన్లాండ్ పై కబ్జా ప్రయత్నం ఇవన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నాడా? అసలు ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణమే. ఎప్పుడు ఎక్కడి నుంచి మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందోనని ప్రపంచ దేశాల్లో ఆందోళనలు. నిజంగా 2026లో థర్డ్ వరల్డ్ వార్ అయ్యే అవకాశం ఉందా? అయితే పరిస్థితి ఏంటి? అమెరికా నుంచి వెనుజులా లాంటి చిన్న దేశాల వరకు అన్ని చోట్ల అనిశ్చితి. రష్యా, చైనా, సిరియా, ఇరాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈతో పాటు భారత్ లాంటి అగ్రదేశాలు సైతం పరిస్థితుల దృష్ట్యా యుద్ధానికి సిద్ధమనే సంకేతాలిస్తున్నాయి. గతేడాది చివరి నుంచి ఈ ఏడాది జనవరిలో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళ్తున్నారా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పెద్ద యుద్ధాలు ఒక్క రోజులో లేదా ఒక్క పేలుడుతో స్టార్ట్ కావు. అవి నెమ్మదిగా పరిస్థితులు మారుతూ యుద్ధాలకు దారితీస్తాయి. దేశాల మధ్య విభేదాలు, బలహీన దేశాలకు బెదిరింపులు, అహంకారంతో నిండిన ప్రకటనలు, అంతర్గత కలహాల్లో బయటి దేశాల ప్రమేయాలు, వివిధ దేశాల శక్తి ప్రయోగాలు, దేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకోవటం, ఇలా వేర్వేరు కారణాలు, పరిస్థితుల ప్రభావంతో మానసికంగా ప్రపంచ యుద్ధాలకు సిద్ధమవుతుంటారు. ప్రస్తుతం ప్రపంచంలో చోటు చేసుకుంటోన్న పరిణామాల నుంచి అలాంటి సంకేతాలు స్పష్టమవుతున్నాయి. యుద్ధానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని ఇప్పటికే వివిధ రంగాల నిపుణుల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2026 జనవరి 1 నుంచే యుద్ధానికి బీజాలు పడ్డాయని, మూడో ప్రపంచ యుద్ధ సంకేతాలను వెనుజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసిన ట్రంప్ స్పష్టంగా సంకేతాలు పంపించారని ప్రపంచ దేశాల్లో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి. వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుతో పాటు అమెరికా విధానాలు అమెరికాను ఒంటరిగా మార్చేశాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రపంచ దేశాలు మూడవ ప్రపంచ యుద్ధం అంచున ఉన్నాయి అనడానికి ఈ ఏడాది ప్రారంభమైన నాటి నుంచి ప్రపంచంలో చోటు చేసుకుంటున్న పరిణామాలే నిదర్శనాలు. జనవరి 1న అమెరికా కమాండోలు వెనుజులా రాజధానిలో దిగారు. అధ్యక్షుడు మదురోను ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆయన భార్య కోర్టులో కనిపించినప్పుడు ఆమె కళ్ల కింద నల్లటి మచ్చలు కనిపించాయి. మానవ హక్కుల గురించి మాట్లాడే అమెరికా ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్న తలెత్తినా ట్రంప్ నుంచి సమాధానం లేదు. జనవరి 3న అమెరికా నేవీ రష్యా అణు సబ్మరీన్లు, ఆయిల్ ట్యాంకర్ను చుట్టుముట్టి తీసుకెళ్లారు. అది రష్యా అధ్యక్షుడు పుతిన్కు జరిగిన అవమానం. అమెరికన్ నేవీ దాడి చేసి సబ్మెరైన్ దారి మళ్లించడంతో పుతిన్ కోపంతో రగిలిపోయాడు. ఆ తరువాత ఇక వెనుజులాలో ఉన్న నూనె మాది, కొనాలంటే మమ్మల్ని సంప్రదించాలి, వెనుజులా ఇప్పుడు మాది అని ట్రంప్ ప్రకటనతో ప్రపంచ దేశాధ్యక్షుల్లో రక్తం రగిలింది. అసలు ట్రంప్ వెనుజులా అధ్యక్షుడిని ట్రాప్ చేయడానికి కారణం చమురు నిల్వలే. వెనుజులాలో ఉన్న చమురు నిల్వలు తమవేనని ట్రంప్ ప్రకటన. వెనుజులాలో 303 బిలియన్ బ్యారెల్స్ నూనె ఉంది. ప్రపంచ నూనెలో 17% అక్కడే ఉంది. అందుకే ట్రంప్ మదురోపై దాడి చేశాడని స్పష్టమైంది. ఇక ఆ తర్వాత ప్రపంచ దేశాలకు ట్రంప్ ఇచ్చిన సంకేతాలు ఏంటి అంటే, వెనుజులా నూనె ఎక్కడికి వెళ్లాలో తాను నిర్ణయిస్తాను అనటమే. దీంతో ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించటమేనని ప్రపంచ దేశాలు భావించాయి. అది ట్రంప్ అహంకారానికి పరాకాష్ఠ అని దుమ్మెత్తిపోశాయి. అర్థం చేసుకున్న ట్రంప్ ఇది అహంకారం కాదు, హెచ్చరిక. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేసేవారికి హెచ్చరికలంటూ ట్రంప్ పరోక్షంగా బెదిరింపులకు పాల్పడటం కూడా పలు దేశాలకు మింగుడు పడలేదు. 1944లో ప్రపంచం డాలర్ను దేవుడిగా అంగీకరించింది. కానీ గత దశాబ్దాల్లో భారత్, చైనా, రష్యా ఆ దేవుణ్ణి పూజించడం మానేశాయి. అది అమెరికాకు నచ్చలేదు. ఆధిపత్యాన్ని కొనసాగించడంలో భాగంగానే వెనుజులాపై అమెరికా దాడి, ఇతర దేశాలకు ట్రంప్ హెచ్చరికలు వెలువడ్డాయి. ఇక భారత ప్రజలకు చవకగా పెట్రోల్ ఇవ్వటానికి రష్యా నుంచి నూనె దిగుమతి అవుతోంది. రష్యా నుంచి కొనుగోలు కోసం భారత్ డాలర్ను వదిలేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ఇది అమెరికాను భయాందోళనకు గురిచేస్తోంది. 1949లో అమెరికా, యూరప్ కలిసి నాటోను ఏర్పాటు చేశారు. ఒకరిపై దాడి అంటే అందరిపై దాడి అని ప్రమాణం చేశారు. 76 సంవత్సరాలు యూరప్ దేశాలు అమెరికాపై ఆధారపడి నిద్రపోయాయి. కానీ జనవరి 11న అమెరికా గ్రీన్లాండ్ను బెదిరించగానే ఆయా దేశాలు నిద్ర నుంచి లేచాయి. ఉత్తర కొరియా కూడా సై అంటూ సిద్ధంగా ఉంది. వారి వద్ద భారీగా అణు ఆయుధాలున్నాయి. అమెరికా తోకాడిస్తే సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నార్త్ కొరియా ఇప్పటికే సంకేతాలిచ్చింది.
ఇరాన్లో జరుగుతున్న పరిణామాల్లో కూడా ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. ఇరాన్ వ్యవహారంలో ఎలాన్ మస్క్ సైతం ట్రంప్తో కలిసి పనిచేస్తున్నాడు. వివిధ దేశాల పరిస్థితులు, పరిణామాలను గమనిస్తే ఎటు చూసినా ప్రపంచ దేశాల్లో అభద్రతా భావం కనిపిస్తోంది. దానికి తోడు ట్రంప్ వ్యవహారం కూడా పలు దేశాలకు తలనొప్పిగా మారింది. ఏ క్షణాన ఏం చేస్తాడో అనే అనుమానాలతో పాటు జనవరిలో చోటు చేసుకున్న పరిణామాలతో అందరి కళ్ళు మూడవ ప్రపంచ యుద్ధం వైపే చూస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు దీన్ని తుఫాను ముందు నిశ్శబ్దం అంటున్నారు. అమెరికా నుంచే నూనె ఎగుమతవుతోంది. అమెరికాతో పాటు రష్యా మార్కెట్ నిశ్చింతగా ఉంది. కానీ రష్యా, ఇరాన్ దేశాలు కూడా ఒకవేళ చమురును ఆపేస్తే నూనె ధరలు $300 వరకు పెరుగుతాయి. ప్రపంచ యుద్ధాన్ని ఊహించి ప్రపంచ దేశాల ధనవంతులు బంకర్లలో కూర్చున్నారు. సైన్యాలు సరిహద్దులో నిలబడ్డాయి. సాధారణ ప్రజలు మాత్రం మొదటి పేలుడు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ట్రంప్ తనను సూపర్ ప్రెసిడెంట్ గా భావిస్తున్నాడు. ఒక వ్యక్తి తన దేశానికి మించి తానే అని భావిస్తే హిట్లర్ కాలంలో చూసినట్లే ప్రపంచం మరోసారి విపత్తు చూడాల్సి వస్తుందేమో.